మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే ఆ పార్టీ చీఫ్ నంబాల కేశవరావు మరణంతో తగిలిన షాక్ నుంచి పూర్తిగా తేరుకోకముందే తాజాగా కమ్యూనిస్టులకు మరో ఊహించని షాక్ తగిలింది. మావోయిస్టు పార్టీ కీలక నేత, మోస్ట్ వాంటెడ్ కమ్యూనిస్ట్ హిడ్మా ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా బైపారిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని దట్టమైన పెటగూడ అటవీ ప్రాంతంలో హిడ్మాను భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. హిడ్మా అరెస్టు సందర్భంగా AK-47 రైఫిల్తో సహా పెద్ద మొత్తంలో మావోయిస్టుల సామాగ్రి, ఇతర కీలకమైన వస్తువులను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. హిడ్మా అరెస్టును భద్రతా దళాలు ఇంకా ధృవీకరించలేదు. మావోయిస్టుల ఏరువేతే లక్ష్యంగా ఆపరేషన్ కగారు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాజ్ బసవరాజు ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటన తర్వాత ఆపరేషన్ కగారు మరింత దూకుడుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్గఢ్తో పాటు AOB ప్రాంతం వైపు కూడా పెద్ద ఎత్తున దృష్టి సారించారు భద్రతా బలగాలు. ముఖ్యంగా ఒడిశాలో కొన్ని ప్రాంతాల నుంచి భారీగా పేలుడు పదార్థాలు తీసుకువస్తున్నారన్న విశ్వసనీయ వర్గాల సమాచారంతో పక్కా పథకం ప్రకారం హిడ్మాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దక్షిణ బస్తర్ పరిధిలోని సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందిన వ్యక్తి. బస్తర్ నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగిన ఏకైక ఆదివాసీ నేత. భారీ ఆయుధాలు కలిగిన 350 మంది సభ్యుల మావోయిస్టు బెటాలియన్ 1కి హిడ్మా కమాండర్గా ఉన్నాడు. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ ఇన్ఛార్జిగా కూడా హిడ్మా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని పోలీసులకు సమాచారం ఉంది. హిడ్మాపై 50 లక్షల రూపాయల రివార్డుందని, వందల సంఖ్యలో ఘటనలకు హిడ్మా కారణమని పోలీసులు చెప్తున్నారు. ఇక AOBకి సంబంధించి ఆపరేషన్ కగార్లో పెద్ద ఎత్తున కీలక నేతలంతా నేలరాలుతున్నారు. గత సంవత్సర కాలంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. అనేక మార్లు భద్రతా బలగాలతో మావోయిస్టుల ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో చాలా మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టు కీలక నేతలు కూడా ఎన్కౌంటర్లో మరణించారు. చాలా కాలంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న నేపథ్యంలో మావోయిస్టుల వద్ద ఉన్న ఆయుధాలు కూడా పూర్తి స్థాయిలో అడుగంటిన పరిస్థితి. పేలుడు పదార్థాలు, జిలిటిన్ స్టిక్స్, బాంబులకు సంబంధించిన ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ మొత్తం మావోయిస్టుల వద్ద అడుగంటినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒడిశా నుంచి పెద్ద సంఖ్యలో పేలుడు పదార్థాలను ఛత్తీస్గఢ్ దండకారణ్యంలోకి రవాణా చేస్తున్న సమయంలోనే మావోయిస్టు కీలక నేత హిడ్మాను ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇటీవలే మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ నంబాలను ఎన్కౌంటర్ చేసిన భద్రతా దళాలకు మరో అగ్రనేత హిడ్మా చిక్కడం భారీ విజయమనే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.